ఇషిక ఎలాగైనా వ్రతాన్ని చెడగొట్టాలని చెప్పేసి వీరుతో కలిసి అంటుంది. ఇక అందరినీ పని వాళ్ళను అత్తయ్యగారు తీసేశారంటుండగా ఇక కొత్తగా పని వాళ్ళు ఎవరొస్తారని చెప్పేసి వీరు అంటుండగా ఆ పని మనిషిని స్పెషల్గా నేను తీసుకొస్తానని చెప్పేసి ఇక ఇషిక అంటుంది. ఎవరు చెప్పలేను, కానీ ఖచ్చితంగా తీసుకొస్తాను బ్రో అని చెప్పేసి విధంగా అనుకుంటుంది. ఈలోపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు ఇక దగ్గరుండి చేపిస్తారు కదా, అన్నీ హ్యాపీగా వ్రతానికి చేసిన తర్వాత ఎలాగైనా గంగతోనే పూజకు కావాల్సిన ఏర్పాట్లు మళ్ళీ ప్రసాదాలు గంగతో చేయించాలని చెప్పేసి విధంగా అనుకుంటుంది. శకుంతల చెప్పినట్టుగానే ఇక ఆ ఇంటి కోడలు కూతురు కలిసి వంటలు చేసిన తర్వాత ప్రసాదం మొత్తం ఇక గంగతో చేయించాలని చెప్పేసి గంగకు చెప్పిన తర్వాత గంగ మొత్తం ప్రసాదం చేసి పెట్టేస్తుంది కదా. ఈలోపు వెంటనే ఇక ఎలాగైనా గంగ వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పని మనిషిగా పెట్టాలని ప్లాన్ చేస్తుంది కదా. ఇక ఇషిక అలా వెళ్తుండగా గంగ తల్లి పని కోసమని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక కారులో చూసిన ఇషిక వెంటనే ఆగు ఒకసారి అంటుండగా, మీరా అమ్మ, ఏం లేదు, పని మా ఇంట్లో చేయడానికి వస్తావా? ఎందుకంటే ఇంట్లో పని వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇక నీ కూతురు పూజ చేసుకుంటుంది, మరి కాస్త పని చేయడానికి వస్తావా అని చెప్పేసి అంటుండగా, వస్తానమ్మా, కాకపోతే ఇక ఇంట్లో వాళ్ళు చూస్తే ఇబ్బంది కదా. ఇబ్బంది అంటున్నావే, మా నీ కూతురు పని చేస్తుంది కదా, మరి తను ఒక్కతి చేసి పూజ ఎలా చేస్తుంది? ఏదో ఒకలాగా చేస్తానులే అమ్మ, ఆ ఇంటి వాళ్ళకి కనబడకుండా పని మొత్తం నేనే చేస్తానులే అని చెప్పేసి విధంగా గంగ తల్లి ఇక ఇషికకు చెప్తుంది. అయినా ఇవాళ ఇంట్లో సత్యనారాయణ పూజ కానీ జరుగుతుందో లేదో, ఎందుకంటే ఒకతే కదా, అంతేకాకుండా అత్తయ్య గారు ఎవరు పని ముట్టద్దని చెప్పేసి కండిషన్ పెట్టారు. లేకుంటే ఎవరు చేస్తారు చెప్పు అని ఇషిక ఇక వెంటనే అనేసరికి, మా గంగకు తెలియకుండా నేను వచ్చి పని చేస్తానమ్మని చెప్పేసి వెంటే ఇషిక గంగ తల్లిని తీసుకొని వస్తుంది. ఈలోపు ప్రమీల కలిసి వంటలు చేస్తుండగా ఇక శకుంతల లోపలికి వచ్చి, ప్రమీల వంట మట్టుకే నువ్వు చెయ్యి, తర్వాత ప్రసాదాలని ఆ గంగ చేత చేయించని చెప్పేసి శకుంతల ప్రమీలకు చెప్తుంది. ఇప్పుడు గంగ వచ్చి ప్రమీల చెప్పినట్టుగా ఇక దగ్గరుండి ప్రసాదాలు స్వామికి చేస్తుంది. ఈలోపు వెంటనే ఇక రుద్ర ఉన్ను గంగ ఇద్దరు కలిసి పూజ జరిపిస్తూ ఉంటారు. వెంటనే అదే అదనంగా చూసుకొని ఇక ఇషిక ప్రసాదాలు చేసిన ఆ ప్రసాదాలు మొత్తం మార్చి అక్కడ వెంటనే రవ కేసరి చేసే స్థలంలో రవ ప్రసాదం చేయకుండా ఇక అలా ప్రసాదం చేయనట్టుగా క్రియేట్ చేసి అక్కడ పెట్టేస్తుంది. ఈలోపు ఇషిక లోపలికి వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చి స్వామి వారి ముంగట పెట్టిన తర్వాత ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజ కార్యక్రమం లాస్ట్ ఎండింగ్లో ప్రసాదం నైవేద్యంగా పెడదామని అలా ఓపెన్ చేసి చూసరికి ప్రసాదం చేయనట్టుంటుంది. అపచారం అపచారం అని చెప్పేసి ఈ విధంగా ఇక లెంపలు వేసుకుంటూ ఉంటాడు. ఈ రోజుతో నీ స్టాప్లర్ క్లోజ్. ఈ ఇంట్లో నువ్వు పెత్తనంలా కోడలుగా అడుగు పెడితే చూస్తూ ఊరుకుంటావా అనే విధంగా ఇషిక అంటుంది. వెంటనే నైవేద్యం పెడుతున్న పంతులు గారు చూసి, ఇదేంటమ్మా, ఇక నైవేద్యం పెట్టాల్సిన ప్లేస్లో ఉట్టి రవ్వ పెట్టావు కదా, ఎంత అపచారం అమ్మ అంటుండగా, లేదా ఇగురు నేను ప్రసాదం చేశానని చెప్పేసి గంగ చెప్పిన మాటలకు శకుంతల కోపంతో, నీకు రాకపోతే రానని చెప్పేసి అనక ఇక ప్రసాదం దేవుడికి రవ్వ ప్రసాదం పెట్టకుండా చెయ్యని ప్రసాదం పెడతావా? అసలు పరువు తీయడానికైనా ఈ ఇంటి కోడలు వయ్యావు అని ఈ విధంగా అంటుండగా గంగ తల్లి ఏదో ఒకటి చేసి ప్రసాదం అక్కడ పెట్టాలని చెప్పేసి గబగబా ఇక కిచెన్లోకి వెళ్ళి ప్రసాదం చేస్తుంది. అయ్యో అమ్మ, నువ్వు ప్రసాదం చేసి అటువైపు పెట్టావమ్మా, మర్చిపోయినట్టున్నావు అని చెప్పేసి వెంటనే గంగ తల్లి గంగను సేవ్ చేసి ఇక అసలు ప్రసాదం తీసుకొని వచ్చి అక్కడ పెట్టేస్తుంది. ఈలోపు వెంటనే ఇక రుద్ర పెదనాన్న, కాస్త చూసి చూడనట్టు మాట్లాడకు, ఎందుకంటే తను ప్రసాదం చేసింది, అలాని రాదని చెప్పేసి తప్పించుకునే రకం కాదు గంగ. శకుంతల, కాస్త ఆచితూచి మాట్లాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే శకుంతల తలదించుకుంటుంది. అసలు దీన్ని తీసుకొచ్చింది తన కూతుర్ని కాపాడడానికా అని చెప్పేసి అంటుండగా, అవును, నువ్వెవరు అని చెప్పేసి వీరు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. వెంటనే ఇక ఇంట్లో పని చేయడానికి వచ్చిన బాబు అని ఈ విధంగా అంటుండగా, అసలు పని వాళ్ళను ఎవరిని పెట్టలేదు కదా అని చెప్పేసి శకుంతల అంటూ ఉంటుంది. ఇక నీ
ఎందుకలా కొంగు చుట్టుకున్నావు? ఒకసారి కొంగు మొత్తం తీసేయి అని అంటుండగా, అబ్బే ఏం లేదు బాబు, ఇక నేను వెళ్ళొస్తానంటుండగా, ఒక్క నిమిషం ఆగని చెప్పేసి శకుంతల అంటుంది. శకుంతల గంగ తల్లి మొహానికి మొత్తం కొంగు కప్పుకుంటుంది కదా, ఆ కొంగును తీసి చూసరికి గంగ ఇక తన తల్లిని చూసి షాక్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి.